You could be the muse to my passion. We can make love like a night of God. I just హాయ్ వ్యూయర్స్, లాస్ట్ క్లాస్లో కంపెనీ ఇన్ఫో మెనూ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్ గురించి చెప్పుకోవాలి, గేట్వే ఆఫ్ టాలీ గురించి చెప్పుకోవాలి. సో ఈ గేట్వే ఆఫ్ టాలీలో ఒక కంపెనీకి సంబంధించి అకౌంట్స్కి సంబంధించి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఇవాళ నా కంపెనీకి సంబంధించి అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. అలా చేయాలి అనుకుంటే మనకి అకౌంటింగ్ ఫీచర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఆ ఫీచర్స్ అనేవి సెట్ చేస్తే మన కంపెనీకి సంబంధించి అకౌంటింగ్ ఫీచర్స్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అలా కాకుండా క్రియేట్ చేసిన వెంటనే క్రియేట్ అనే మాస్టర్లో క్రియేట్ అనే ఆప్షన్ తీసుకొని చెక్ చేస్తే బై డిఫాల్ట్గా 4 ఆప్షన్సే ఉంటాయి. ఇలా 4 ఆప్షన్స్: గ్రూప్స్, లెడ్జర్స్, కరెన్సీ, ఓచర్ టైప్. ఇలా కాకుండా నువ్వు కంపెనీ ఫీచర్స్ అనేవి సెట్ చేస్తే నీకు అక్కడ డైరెక్ట్గా 10 ఆప్షన్స్ వస్తాయి. డిఫాల్ట్గా 4, టోటల్గా 10 ఆప్షన్స్. ఇప్పుడు నేను 10 ఆప్షన్స్ సెట్ చేయాలనుకుంటున్నాను. అలా సెట్ చేయాలంటే కంపెనీ ఫీచర్స్ అనేవి సెట్ చేయాలి. కంపెనీ ఫీచర్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్లో F11 ప్రెస్ చేయాలి. F11 ప్రెస్ చేస్తే ఇలా మనకి కంపెనీ ఫీచర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో నీకు అకౌంట్స్కి సంబంధించి ఏ ఆప్షన్స్ అయితే కావాలనుకుంటున్నావో ఆ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ నో అని ఉంచాలి. సో అలా నో అని ఉంచి మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఎస్ పెట్టడం వల్ల మనకి అకౌంట్స్కి సంబంధించి ఆల్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఏమేమి ఆప్షన్స్ అయితే కావాలనుకుంటున్నానో అన్నీ ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ నో అని ఉంచుతాను. అకౌంటింగ్ మాస్టర్లో ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ అంటున్నాడు. మీ కంపెనీలో మీరు అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తారా అని అడుగుతున్నాడు. అవును, నేను అకౌంట్స్ మాత్రమే మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. అకౌంటింగ్ మాస్టర్కి సంబంధించి ఆల్ ఆఫ్ ఫీచర్స్ నాకు డిస్ప్లే అవ్వాలి. సో అకౌంటింగ్ మాస్టర్ అనే ఆప్షన్ డిస్ప్లే అవ్వాలంటే ఈ ఆప్షన్ ఎస్ ఉండాలి. సో ఎస్. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. మీ కంపెనీలో అకౌంట్స్ అన్నీ బిల్ వైజ్గానే చేస్తారా అని అడుగుతున్నాడు. ఏ కంపెనీలో అయినా అకౌంట్స్ అనేవి ఎప్పుడూ బిల్ వైజ్గానే చేస్తారు. బిల్స్ లేకుండా ఎవరు కంపెనీస్ అనేవి అకౌంట్స్ అనేవి చేయరు. సో బిల్ వైజ్ ఎంట్రీస్ మనకు డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే ఈ ఆప్షన్ కూడా ఎస్ అనే ఉంచాలి. ఈ ఆప్షన్ కూడా వాడు బై డిఫాల్ట్గా ఎస్ అనే ఇచ్చాడు. నో పెట్టుకుని ఉంటే చాలు. సో ఎస్. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అంటున్నాడు. ఈ కాస్ట్ సెంటర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే మన కంపెనీలో ఉండే డిపార్ట్మెంట్స్ని లేదా మన కంపెనీకి సంబంధించి బ్రాంచెస్ని లేదా మన కంపెనీకి సంబంధించి డివిజన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ క్రియేషన్ అనేది చేయాలి అంటే వాటన్నిటిని ఈ కాస్ట్ సెంటర్స్లోనే చేస్తారు. ఈ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ అకౌంటింగ్ మాస్టర్లో డిస్ప్లే అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఇవాళ నేను క్రియేషన్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఎస్ పెడుతున్నాను. నెక్స్ట్ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటున్నాడు. మీ కంపెనీలో మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారా అంటున్నాడు. చేస్తాం. ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ తీసుకొస్తాం. ఆ క్యాపిటల్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొస్తాం. అది ఊరికనే మనకు ఎవరు ఇవ్వరు ఫ్రీగా, ఇంట్రెస్ట్ బేస్ మీదే ఇస్తారు. బ్యాంక్ నుండి లోన్ తీసుకుంటాం, లోన్ ఎవరు ఫ్రీగా ఇవ్వరు, ఇంట్రెస్ట్కే ఇస్తారు. కస్టమర్స్ మీద కానీ సప్లయర్స్ మీద కానీ ఏ అమౌంట్ మీద అయినా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి సంబంధించి ఇంట్రెస్ట్ పారామీటర్స్ అనే ఆప్షన్ మనకి డిస్ప్లే అవ్వాలి. సో అలా డిస్ప్లే అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్. మెయింటైన్ ఇన్వెంటరీ అంటున్నాడు. నాకు ఇన్వెంటరీ అవసరం లేదు, ఓన్లీ అకౌంట్స్ మాత్రమే కావాలనుకున్నా ప్రజెంట్. సో నాకు ఇన్వెంటరీ ఫీచర్స్ అనేవి ఏమీ అవసరం లేదు. సో మెయింటైన్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ నేను నో పెడతాను. సో నో అని పెట్టడం వల్ల దీని కింద యాక్టివేషన్లో ఉన్న ఇన్వెంటరీ ఆప్షన్స్ అన్నీ ఇలా డియాక్టివేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడున్న కర్సర్ కాస్త డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ట్యాక్సేషన్స్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారా? చేస్తాం. సో మనకి జిఎస్టీ డీటెయిల్స్ డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్. ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారా అంటున్నాడు. మామూలుగా అయితే చేస్తారు, ప్రజెంట్ నేను చేయను. ఎందుకనంటే టీడీఎస్ అనే అమౌంట్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే టీడీఎస్ అనే ట్యాక్స్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ప్రతి ఇన్కమ్ మీద లేదా ప్రతి ఎక్స్పెన్సెస్ మీద కొంత అమౌంట్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్ క్రాస్ అయితేనే మనం టీడీఎస్ క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ప్రజెంట్ నేనేమి అకౌంట్స్ చేయట్లేదు, జస్ట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ ఆప్షన్ నోనే. టీడీఎస్ క్యాలిక్యులేషన్ చేసే రోజు మాత్రం ఈ ఆప్షన్ ఎస్ పెడతాను, ప్రజెంట్ నోనే. ఎనేబుల్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేస్తారా అంటున్నాడు. టీసీఎస్ అనేది ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ మీద మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాను. అది కూడా వెర్షన్స్లో ఉంటుంది. సో ఆ 5 ఐటమ్స్ వచ్చినప్పుడు ఇది ఎస్ పెడతాను. అప్పటి వరకు ఇది కూడా ప్రజెంట్ నోనే.
ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్. వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ ప్లేస్లోనే మన ఇండియాలో జిఎస్టీ అనే ట్యాక్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ప్రజెంట్ మనకి వ్యాట్ లేదు, సర్వీస్ ట్యాక్స్ లేదు. ఈ 2 ఆప్షన్స్ నో అని ఉంచితే సరిపోద్ది. నెక్స్ట్ ఆన్లైన్ యాక్సెస్కి సంబంధించి ఈ 2 ఆప్షన్స్ అనేవి మనకి వర్కింగ్లో ఉండవు. సో ప్రజెంట్ ఈ 2 ఆప్షన్ ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో ఉంచేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మెయింటైన్ పేరోల్, మీ కంపెనీలో మీరు పేరోల్ అనేది యూజ్ చేస్తారా అని అడుగుతున్నాడు. ఎస్, యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ పేరోల్ అనే ఆప్షన్ వల్ల మన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ అనేవి క్యాలిక్యులేషన్ చేస్తారు. శాలరీ అంటే శాలరీ ఒకటే ఇవ్వరు, శాలరీతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, ఈఎస్ఐ, పిఎఫ్, పర్సనల్ లోను, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఈ పేరోల్లోనే చేస్తాం. సో ఎస్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టడం వల్ల దీని కింద డీయాక్టివేషన్లో ఉన్న ఆప్షన్ కూడా ఇలా యాక్టివేషన్లోకి వస్తుంది. నువ్వు క్యాలిక్యులేట్ చేసే శాలరీ మీద ట్యాక్స్ అనేది, స్టాట్యుటరీ అనేది ఏమైనా క్యాలిక్యులేషన్ చేస్తావా అంటున్నాడు. నేనైతే ఏం చేయను, అందుకే ఈ ఆప్షన్ నో అనే ఉంచుతాను. నెక్స్ట్ అదర్ ఫీచర్స్లో ఎనేబుల్ మల్టిపుల్ అడ్రస్ అంటున్నాడు. మీ కంపెనీకి మల్టిపుల్ అడ్రస్ అనేది ఉంటుందా, ఇవ్వాలనుకుంటున్నారా? అలా ఇవ్వాలంటే ఎస్. కొన్ని కంపెనీస్ మోర్ దెన్ బ్రాంచెస్ ఉంటాయి, ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ అనేది మనం ఇక్కడ ఒకేసారి ఇవ్వాలంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఆల్రెడీ ఒక అడ్రస్ ఇచ్చేసాం మనం. సో ఇప్పుడు సెకండ్ అడ్రస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ సెకండ్ బ్రాంచ్ అని ఇచ్చి ఒక ఎంటర్ కొట్టండి. డీటెయిల్స్ అడుగుతాడు. మన కంపెనీ నేమ్ ఏబీసీ కంపెనీ, మెయిలింగ్ నేమ్ అదే, అడ్రస్ ఎగ్జాంపుల్గా విజయవాడ 52000 2 0866. ఇలా కంపెనీకి సంబంధించి అడ్రస్ మొత్తం ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. ఇలా ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ ఇక్కడ ఇస్తే సరిపోద్ది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ మార్క్ మాడిఫై ఓచర్స్ అంటున్నాడు. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట. ఎవ్రీడే మన కంపెనీలో మన మెంబర్ ఆఫ్ ఓచర్స్ అనేవి ఎంటర్ చేస్తాము. అన్ని ఓచర్స్ మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలని రూలే ఉండదు. కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని తిరిగి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ ఓచర్స్ని మోడిఫికేషన్ చేస్తాం. అలా ఏదైనా ఒక ఓచర్ని నువ్వు మోడిఫికేషన్ చేసినట్టు నీకు సపరేట్గా రిపోర్ట్ అనేది కావాలంటే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో నాకు కావాలనుకుంటున్నా, సో ఎస్. ఇలా ఎస్ పెట్టి సేవ్ చేయాలి. ఈ ఫీచర్స్ అనేవి సెట్ చేయకముందు మనకి అకౌంటింగ్ మాస్టర్లో డిఫాల్ట్గా 4 ఆప్షన్సే కనిపించాయి. ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎస్ పెట్టాను. అకౌంటింగ్ మాస్టర్లో టోటల్గా 10 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇదిగోండి మాస్టర్లో క్రియేట్ తీసుకున్నాను. ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్లో 10 ఆప్షన్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్గా 10 ఆప్షన్స్. సో ఇవన్నీ అకౌంట్స్కి సంబంధించి ఆప్షన్స్ అనమాట. ఇవి మొత్తం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ కంపెనీ ఫీచర్స్ గురించి మాత్రమే చెప్పాను. సో ఇది మనకి టోటల్గా కంపెనీ ఫీచర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. You could be the muse to my passion. We can make love like a night of God.